శ్రీరామ్ గారు, మరో విషయం చూసుకుంటే నకిలీ మద్యం గతంలో అంటే ఈ ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తే అడపాదడప అక్కడ ఇక్కడ ఉండేది. కానీ ఇక్కడ నకిలీ మద్యం ప్లాంట్లే ఉన్నాయి, ఫ్యాక్టరీలే పెట్టేస్తున్నారు. ఓ చిన్న తరహా మధ్య తరహా ఫ్యాక్టరీలే పెడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారం ప్రకారం డైలీ 3 లక్షల బాటిల్స్ తయారీ. మొలకల్పల్లి సంఘటన మీరు చూశారు. ఎలా చూడొచ్చు ఇంత బాహాటంగా? అంటే ఇక్కడ టీడీపీ మీద వైసీపీ విమర్శ చేస్తోంది. మీ ప్రభుత్వంలో మొత్తం చాప కింద నీరులాగా అక్రమ మద్యం, నకిలీ మద్యం ఏర్లే పారుతోందని. టీడీపీ ఈ వైసీపీ మూలాలే మేము గుర్తించలేదు. ఆ జయచంద్రారెడ్డి, ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి, ఆయన వైసీపీ, మేము టికెట్ ఇచ్చాము చూసుకోలేదు అని సోషల్ మీడియా వేదికగా మాటలు జరుగుతున్నాయి. సో ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా ఆఖరికి గత ప్రభుత్వంలో ఉన్న మద్యం కేసుకు సంబంధించి సిట్ విచారణ జరుపుతున్న నేపథ్యంలో వేగ కళ్ళతో ఎక్సైజ్ శాఖ టాస్క్ ఫోర్స్ ఎప్పుడూ గమనిస్తూ ఉన్న నేపథ్యంలో 18 నెలలుగా ఈ భాగవతం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు గుర్తించలేదు. మొన్ననే గుర్తించారు. అంటే ఇది ప్రభుత్వానికి తెలిసే జరిగిందని వైసీపీ అంటోంది. మీరేం చెప్తారు? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కల్తీ మద్యం సంఘటన జరిగింది. మీకు గుర్తుంటే జంగారెడ్డి కూడా జరిగింది, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అక్కడికి నేను కూడా స్వయంగా వెళ్ళి అక్కడ బాధితులందరినీ నేను కూడా స్వయంగా వెళ్ళి పలకరించడం జరిగింది. అప్పుడు మొత్తం అంతా ఏంటి, వాళ్ళు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు చెప్పింది ఏంటి, మొత్తం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది, మొత్తం లిక్కర్ అనేది అక్కడ బయట వేరేగా లేదు, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది అన్నప్పుడు, ప్రభుత్వం ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రంలో లిక్కర్ ఉన్నప్పుడు కల్తీ మద్యం ఎట్లా వచ్చింది? ఎలా జంగారెడ్డి కూడా వెళ్ళింది? ఎలా అక్కడ తాగి చనిపోయారు? సో అప్పటి నుంచి కూడా కల్తీ మద్యం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు మేము గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదో ఘోరాలు చేశాడు, నేరాలు చేశాడు, అసలు లిక్కర్ స్కామే జరిగిపోయిందని చెప్పి మాట్లాడిన వీళ్ళు మేము పూర్తి స్థాయిలో క్వాలిటీ మద్యం ఇస్తామని చెప్పారు. మీరు గుర్తుంటే ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఈ లిక్కర్ ని మనం ఆపలేం కానీ క్వాలిటీ మద్యాన్ని ఇస్తామని ప్రామిస్ చేసి ఈ ప్రభుత్వం వచ్చింది. అలా వచ్చిన ప్రభుత్వంలో కూడా ఇప్పుడు కల్తీ మద్యం వచ్చింది. కల్తీ మద్యం రావడం, దీని మీద ఇబ్బందులు రకరకాలు రావడం, అందులో వీళ్ళ పార్టీ వాళ్ళే ఉంటాయి, ఇవన్నీ జరిగినాయి. అంటే ఏంటంటే దొందే లిక్కర్ విషయం వచ్చేసరికి దొందే. ఆ పార్టీ వాళ్ళే ఈ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళే ఆ పార్టీ వాళ్ళు. గతంలో వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పుడు టికెట్ తీసుకుని తెలుగుదేశం తరఫున పోటీ చేశారు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? డబ్బులు ఇస్తే ఎవరికైనా టికెట్ ఇస్తామని మీరు మెసేజ్ ఇచ్చారా అని చెప్పి ఇప్పుడు సామాన్యులందరూ అడుగుతారు. నువ్వు అక్కడ ఎలా ఇచ్చావా, క్యాండిడేట్ కి ఎలా ఇచ్చావు నువ్వు? అయితే ఇక్కడ కోణం ఉంది శ్రీరామ్ గారు. ఏంటి, ఎవరైనా మద్యం, నకిలీ మద్యం తయారు చేయొచ్చు, అవకాశాలు ఉంటాయి. కానీ దాంట్లో వాడే స్పిరిట్, ఏ రాష్ట్ర ప్రభుత్వంలో డిస్టిలరీ తయారు చేయాలన్నా, డిస్టిలరీస్ మద్యాన్ని, లిక్కర్ని తయారు చేయాలంటే స్పిరిట్ కావాలి. ఆ స్పిరిట్ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది. దాని మీద కంట్రోల్ రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటాయి. మరి ఇది లారీల స్పిరిట్ ఎక్కడి నుంచి వీళ్ళు తేగలిగారు? అదే అంటున్నా. అందుకనే అంటున్నా, వీళ్ళందరూ దొంగలు. ఇందులో ఉన్న వాళ్ళు ప్రభుత్వంలో పై స్థాయి దగ్గర నుంచి కింది స్థాయి వరకు, ఆ ప్రభుత్వమైన ఈ ప్రభుత్వమైన, ప్రభుత్వంలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ డబ్బులు కమ్ముడిపోయిన వాళ్ళే అని చెప్పి ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇందాక మీరు చెప్పారు ఎలా వచ్చినాయంటే ఎలా వస్తున్నాయి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాగ వచ్చినాయో ఈ ప్రభుత్వం కూడా అలాగే వస్తున్నాయి. ఆ ప్రభుత్వంలో డబ్బులు వ్యవహారాలు ఎలా నడిచినాయో ఈ ప్రభుత్వంలో కూడా డబ్బులు వ్యవహారాలు అలాగే నడుస్తున్నాయి. ఆ ప్రభుత్వం అప్పుడు మొత్తం డబ్బులకి ఎలా టికెట్లు ఇచ్చారో ఈ ప్రభుత్వంలో కూడా టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అలా డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చారు. లేకపోతే అలా ఎలా వస్తాడయ్యా? వైసీపీ నిన్నటి దాకా వైసీపీ వైపు ఉన్నవాడు సడన్ గా వచ్చి టీడీపీలో టికెట్ ఎలా తీసుకుంటాడా అని ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ఏంటి, నువ్వు డబ్బులు ఇచ్చి టికెట్లు ఇచ్చావా, లేదంటే నీ పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చావా? ఇది ప్రజలు ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం వాడే అంటున్నారు, ఇతను వైసీపీ వాడే అంటున్నారు. ఇప్పుడు చెప్తున్నారు వైసీపీ వాడే ఇతను మమ్మల్ని వచ్చి మోసం చేశాడు, వెన్నుపోటు పొడిచాడు, ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నారు. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఏ రిపోర్టు లేదా?